మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనకు వైసీపీ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత తలెత్తింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీంతో మాజీ మంత్రి విడుదల రజనీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చెలో పిడుగురాళ్ల కార్యక్రమానికి వెళ్లనీయకుండా విడుదల రజనీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అయితే చెలో పిడుగురాళ్ల కార్యక్రమానికి వెళ్లనీయకుండా అక్కడ విడుదల రజనీని పోలీసులైతే హౌస్ అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, విడుదల రజనీ ఇంటి దగ్గర ప్రస్తుతం వాతావరణం ఏ విధంగా ఉంది? శాలిని, ఏదైతే వైసీపీ పోరుబాట చేపట్టింది, ఏదైతే మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంపై కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కార్యక్రమం కొనసాగుతుంది. ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు వైసీపీ ప్రభుత్వంలో. 2019 నుంచి 2024 వరకు కూడా మరి 25 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ కి సంబంధించి కూడా 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు చలో పిడుగురాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏదైతే మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు అటు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా పోరుబాట కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం తెల్లవారుజాము నుంచే అటు బందోబస్తు ఏర్పాటు చేశారు. విడుదల రజనీ బయటికి రాకుండా కూడా చుట్టుపక్కల మొత్తం కూడా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా పెన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు వెనుకొండ, పెదకూరపాడు, అదేవిధంగా చిలకలూరిపేట నియోజకవర్గాల్లో కూడా ఒక కర్ఫ్యూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండకడుతూ కూడా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే మరి దాదాపు 17 మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా 6 హాస్పిటల్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే పిడుగురాలు కూడా అటు పల్నాడు ప్రాంతానికి మాచర్ల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పేద మధ్యతరగతి వారు కూడా అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఏదైతే మరి కేవలం చంద్రబాబు బినామీలకి కట్టబెట్టేందుకు కూడా ఈ 10 మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి టెండర్లు కూడా ప్రక్రియ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా అయినా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారికి సంబంధించినటువంటి క్యాడర్ కూడా ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చారు. ఏదైతే మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ కాకుండా ఖచ్చితంగా అడ్డుకునేటువంటి పరిస్థితి తీసుకురావాలి, ఎక్కడికక్కడ కూడా క్యాడర్ పనిచేయాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కూడా పల్నాడు జిల్లాలో అటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా ఒక నిరసన, అంటే ప్రభుత్వానికి ప్రైవేటీకరణ చేయడం వలన పేద విద్యార్థులకి విద్య పూర్తి స్థాయిలో అందకుండా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు, కేవలం చంద్రబాబు బినామీలు, చంద్రబాబుకు సంబంధించినటువంటి అనుకూలమైన వర్గానికి కూడా మరి లాభం చేకూరే విధంగా కూడా చేస్తున్నారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తే మరి రోడ్డుపైకి వస్తాము, ఖచ్చితంగా నిరసనలు తెలియజేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రయత్నించినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి విడుదల రజనీ హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే మరి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా మరి రానున్నటువంటి రోజుల్లో మరి లీగల్ గా కూడా వెళ్తామంటూ కూడా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో కూడా మరి 17 మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి టెండర్లు కూడా
పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేస్తే ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా అటు ప్రభుత్వానికి లాభం చేకూరే విధంగా కూడా ముందుకు వెళ్తుందంటూ కూడా మరి వారు ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో 2019 నుంచి మరి సెకండ్ విడతలో విడుదల రజని మంత్రి పదవి చేపట్టిన తర్వాత మరి శరవేగంగా కూడా 17 మెడికల్ కాలేజ్ సంస్థ కూడా దగ్గరుండి కూడా ఆ ఏర్పాట్లు కానీ ఆమె హయాంలో కూడా దాదాపు 6 మెడికల్ కాలేజీలు కూడా మరి ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఆమె మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా విడుదల రజని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆమె పాలనలో మార్పు చూపించినటువంటి సందర్భాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెడికల్ కాలేజీ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీ తీసుకురావడం అంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దానికి ప్రధానంగా రాష్ట్రంలో ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నట్టు అప్పటి పాలన 2019 నుంచి 2024 కూడా వైసీపీ ప్రభుత్వంలో అటు హెల్త్ మినిస్టర్ గా కూడా ఒక కీలక శాఖ చేపట్టిన తర్వాత కూడా 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అవడానికి కూడా పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి నేపథ్యంలో ఆమె నిన్న మీడియా ముఖంగా కొంత ఆవేదన వ్యక్తం చేసింది. పేద మధ్య తరగతి విద్యార్థులకు కూడా మరి వైద్యం కూడా అందుబాటులో విధంగా కూడా మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఆలోచనలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగిస్తుంది. కేవలం వారి బినామీల్ని ప్రోత్సహించే విధంగా బినామీలకి చంద్రబాబు బినామీలకి కట్టబెట్టే విధంగా మెడికల్ కాలేజీలు తీసుకువస్తున్నారంటూ కూడా ఇది చాలా దారుణం. ఇది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆలోచన చేయాలంటూ కూడా మరి విడుదల రజని మీడియా ముఖంగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా వైసీపీ పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి వ్యవస్థను పూర్తి స్థాయిలో మరి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండకడుతూ కూడా మరింత ముందుకు వెళ్లే విధంగా కూడా వైసీపీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే అనేక విషయాల్లో కూడా మరి కరెంటు ఛార్జీల విషయాల్లో కానీ అదేవిధంగా రైతులకి మందులు అందనటువంటి నేపథ్యంలో మరి యూరియాకి సంబంధించినటువంటి నిరసనలు కానీ అదేవిధంగా విద్యాకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ వ్యవహారంలో కూడా మరి పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కటిగా కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీకి 11 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా మరి వారికి సరైన ప్రతిపక్ష హోదా ఇవ్వనటువంటి నేపథ్యంలో రోడ్డుపైకి వచ్చి కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టదామని కూడా ఇప్పటికే ఒక పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇదే అంశానికి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశం కూడా ఇది ఈరోజు శాసన మండలిలో కూడా ప్రధానంగా లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి మెజార్టీ పీపుల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా ఎండకట్టే విధంగా అటు అది తద్వారా కూడా రాష్ట్ర ప్రజలు అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ వలన పేద విద్యార్థులకి ఏ విధంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అటు గతం ప్రభుత్వం ఎందుకు ఇంత ఆలోచన చేసింది 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాలను కూడా శాసన మండలిలో కూడా అటు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా శాసన మండలిలో కొంత గందరగోళంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దీనిపైన కూడా చంద్రబాబు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిరసనలో అయితే కొనసాగుతుంది. మరి ప్రైవేటీకరణ టెండర్లు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ నిరసనని ఏ విధంగా ప్రభుత్వం తిప్పికొడుతుంది, ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ హెచ్పీసీఎల్ లో భారీ పేలుడు సంభవించింది. రఫ్ సైట్ లో గ్యాస్ కంప్రెసర్ పేలడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. బ్లూ షెడ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైట్, ఇక విశాఖ హెచ్పీసీఎల్ అయితే భారీ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అసలు ఈ పేలుడు సంభవించడానికి కారణం ఏంటి? అలాగే అక్కడ కార్మికులందరూ సురక్షితంగా ఉన్నారా? విశాఖలో అయితే గాజువాక ప్రాంతంలో ఉన్న హెచ్పీసీఎల్ అయితే ఉదయం అయితే భారీగా అయితే ఒక పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు అదే సమయంలో
430 మంది అయితే అదే సమయంలో లోపల హెచ్పిసిఎల్ లోపల ఉన్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా ఎవరికి కూడా ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అయితే ఆ బ్లాస్టర్ సౌండ్ భారీ ఎత్తున క్రాఫ్ట్ సైట్ లో పెళ్ళిన గ్యాస్ కంప్రెసర్ వల్ల అయితే గ్యాస్ కంప్రెసర్ పేలడంతో దాదాపు మొత్తం కూడా ఆ పరిస్థితి ప్రాంతాలు కూడా ఒకసారి బ్లాస్ట్ అయి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదే టైంలో బ్లూ షెడ్ వద్ద ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడంతో బ్లూ షెడ్ పరిధిలోకి అయితే దాదాపు ఎక్కువ మంది కార్మికులు ఎవరు ఉండకపోవడం, ఆ దర్దాపులో ఎక్కువ మంది కార్మికులు ఉండకపోవడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరిగిన పరిస్థితి లేదు. కానీ ఈ యొక్క శబ్దాన్ని విని ఒక్కసారిగా అక్కడ ఏం జరిగిందని హడలెత్తిపోయి మొత్తం అంతా కూడా బయటకు పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా ఇటువంటి ప్రమాదాలతో ఎక్కడికక్కడ ఇటువంటి ఘటనలు జరగడంతో హెచ్పిసిఎల్ పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఈ నిత్యం కూడా ఈ ఫార్మా కంపెనీస్ కావచ్చు, అలానే ఈ కంపెనీస్ ఆటో నగర్ పరిధిలో ఉన్న కంపెనీస్ అన్ని కూడా నిత్యం ఇటువంటి ఘటనలు జరగడంతో కార్మికులంతా కూడా తీవ్ర ఆందోళనకి చెందుతున్నారు. దీనిపైన సేఫ్టీ ఎవరైతే తీసుకోవాలో ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోవడంతో ఇటువంటి ఘటనలు నిత్యం కూడా జరుగుతున్నాయని అయితే ప్రజా సంఘాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హెచ్పిసిఎల్ యొక్క భారీ ఫెయిల్డ్ కారణంతో రఫ్ సైట్ లో పేలిన గ్యాస్ కంప్రెసర్ వల్లనైతే దాదాపు 430 మంది ఉన్న కార్మికులు ఒక్కసారిగా అయితే హల్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో కొంచెం దగ్గరలో అయితే ఒక ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారు, వాళ్ళకి స్వల్ప గాయాలు అయితే జరిగాయని అయితే స్థానికంగా ఉన్న కార్మికులు అయితే తెలియజేస్తున్నారు. కానీ ఎవరికి కూడా ప్రాణాపాయం జరగకపోవడంతో ప్రస్తుతం అంతా కూడా ఊపిరించుకున్న పరిస్థితి ఉంది. మరో అయితే దీనికి సంబంధించి అధికారులు హెచ్పిసిఎల్ అధికారులు అయితే ఇదంతా కూడా కంప్రెసర్ వల్ల ఒక్కసారిగా గ్యాస్ కంప్రెస్ అవ్వడం వల్లనే ఘటన జరిగిందని, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మొత్తాన్ని కూడా విచారణ చేసి నివేదిక అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి కలెక్టర్ కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు కారణం ఏంటనే విషయాన్ని తెలుసుకోవాలని, ప్రస్తుతం దీనికి సంబంధించి 3 రోజులు అయితే ఈ యొక్క హెచ్పిసిఎల్ కంపెనీని కూడా నిలిపివేయాలని అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. భారత్ లో ఐఫోన్ 17 సిరీస్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్స్ ముందు ఐఫోన్ లవర్స్ బారులు తీరారు. ఢిల్లీ, ముంబైలోని యాపిల్ స్టోర్ల ముందు రద్దీ నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టోర్ బయట కొనుగోలుదారులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. ఢిల్లీలోని స్టోర్ ముందు కూడా పెద్ద సంఖ్యలో జనం గుమ్మిగూడారు. ముంబైలోని ఓ స్టోర్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. స్టోర్లోకి కస్టమర్లు దూసుకెళ్లారు. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. Please move behind the barricade. Thank you. Sorry, please move behind the barricade. Please move. Sorry, please. Please move behind the barricade. Thank you. Sorry, please move behind the barricade. భారత్ లో ఐఫోన్ 17 సిరీస్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్స్ ముందు ఐఫోన్ లవర్స్ బారులు తీరారు.
ఢిల్లీ, ముంబైలోని యాపిల్ స్టోర్ల ముందు రద్దీ నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టోర్ బయట కొనుగోలుదారులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. ఢిల్లీలోని స్టోర్ ముందు కూడా పెద్ద సంఖ్యలో జనం గుమ్మిగూడారు. ముంబైలోని ఓ స్టోర్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. స్టోర్లోకి కస్టమర్లు దూసుకెళ్లారు, పరస్పరం దాడులకు పాల్పడ్డారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, 17 సిరీస్ విక్రయాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆపిల్ కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి యాపిల్ 17 ఏదైతే ఉందో సిరీస్, అందులో యాపిల్ ఐఫోన్ 17, 17 Pro, 17 Pro Max ఈ సిరీసెస్ అన్ని కూడా ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి యాపిల్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్పి ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా భారతదేశంలో కూడా ఈ రోజు నుంచి ఈ విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి నిన్న రాత్రి నుంచే కూడా యాపిల్ ఐఫోన్ లవర్స్ ఎవరైతే ఉంటారో దీని కస్టమర్లు రాత్రి నుంచే కూడా ఐఫోన్ 17 కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిల్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మెట్రో నగరాలైనటువంటి ముంబై, ఢిల్లీ నగరాల్లో అయితే రాత్రి నుంచి ఈ క్యూ లైన్లలో నిలబడి ఎప్పుడెప్పుడు స్టోర్లు తెరుస్తారా అని చెప్పి కూడా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముంబైలో చూసుకున్నట్టయితే ముంబైలో బాంద్రా కుర్లా ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రాత్రి నుంచి క్యూ లైన్లో ఉన్నటువంటి కస్టమర్లు ఈరోజు ఉదయం స్టోర్ ఓపెన్ చేయగానే పెద్ద ఎత్తున అక్కడికి ఆ స్టోర్ ముందు గుమ్మిగూడడం జరిగింది. పెద్ద ఎత్తున లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఐఫోన్ 17 తీసుకోవాలని చెప్పేసి కూడా యాపిల్ లవర్స్ ఎవరైతే ఉంటారో సో పెద్ద ఎత్తున ఒక్కసారి స్టోర్లోకి ఎగబడడంతో అక్కడ తోపులాట జరిగింది. ఆ స్టోర్లోకి, ముంబై స్టోర్లోకి దూసుకు వెళ్ళడం జరిగింది. కస్టమర్లందరూ కూడా అక్కడ కస్టమర్ల మధ్య తోపులాట జరిగింది, వాగ్వాదం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ఎంత క్రేజ్ ఉందనేది యూత్లో అర్థమవుతా ఉంది. యాపిల్కు సంబంధించి ఇప్పటికే అందులో యాపిల్ అంటే గతంలో ఉన్నటువంటి 16 Pro, 16 Pro Max కంటే అధునాతన ఫ్యూచర్లో ఇందులో ఏదైతే ఏఐకి సంబంధించినటువంటి టెక్నాలజీ కావచ్చు, అదేవిధంగా ఇతరకు సంబంధించినటువంటి ఏదైతే అప్గ్రేడేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యాపిల్ ఐఫోన్ 17 ఇప్పటికే ఏదైతే ప్రోమో రిలీజ్ చేయడం జరిగిందో దాన్ని చూసినటువంటి ఏదైతే యాపిల్ లవర్స్ ఉంటారో ఎప్పుడెప్పుడు దాన్ని మొదటగా తీసుకోవాలి, మొదటి రోజే దాన్ని కొనాలి, మొదటి రోజే దాన్ని చేతిలో పట్టుకోవాలని చెప్పేసి కూడా యాపిల్ లవర్స్ అంతా ఉత్సాహంగా ఏదైతే నిన్నటి నుంచి కూడా క్యూ లైన్ల వద్ద నిలబడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ముంబైలో అదేవిధంగా ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున యాపిల్ స్టోర్ల ముందు క్యూ లైన్లు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున యాపిల్ ఫోన్లను కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ స్టోర్ల వద్ద వారిని అదుపు చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా కొన్ని స్టోర్ల వద్ద ప్రధానంగా ముంబై అదేవిధంగా ఢిల్లీ లాంటి పట్టణాల్లో సో ఈ యాపిల్ కస్టమర్లను కట్టడి చేసే పరిస్థితి కనిపించడం లేదు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నవారు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆ విజువల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు స్టోర్లోకి ఎగబడినటువంటి దృశ్యాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు తోపులాట కొట్లాట దృశ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ చూస్తే యాపిల్కు ఉన్నటువంటి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ప్రధానంగా భారతదేశంలో యాపిల్ ఫోన్లకు మరింత క్రేజ్ పెరుగుతుందని చెప్పేసి కూడా విజువల్స్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం అయితే యాపిల్ స్టోర్ల వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి ఇప్పటికైనా కంట్రోల్ అవుతుందా లేదంటే సో అదే విధంగా ఉంటుందా అని. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో విజువల్స్ అయితే పెద్ద ఎత్తున వైరల్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజు. తిరుపతిలో గురువారం రాత్రి పోకిరీలు రెచ్చిపోయారు. లీలామహల్ జంక్షన్ సమీపంలోని అమెరికన్ బార్ వద్ద 6 యువకులు మద్యం మత్తులో రోడ్డుపై వెళ్తున్న తల్లి కూతుర్ని వేధించారు. దీంతో స్థానికులు ముగ్గురిని పట్టుకుని చావబాదగా మరో 3 పరారయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో మంగళం రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంతకుముందు బార్లో యువకులు హల్చల్ చేశారు. ముందు కరకంబాడిలో, తర్వాత అమెరికన్ బార్ వద్ద పలువురుపై దాడికి దిగారు. కరకంబాడి రోడ్డులోని ఓ వైన్ షాప్ లో పీకల్లోతూ మద్యం తాగి మద్యం సేవిస్తున్న మరో 3పై దాడి చేసి మద్యం బాటిలతో దాడికి దిగారు. ప్రశ్నించిన వారిపై కూడా ఎదురు దాడికి దిగి హల్చల్ చేశారు. కరకంబాడి నుంచి నేరుగా అమెరికన్ బార్ వద్దకు చేరుకుని వెకిలి చేష్టలు చేశారు. దీంతో స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇక తిరుపతిలోని పోకిరీల వేధింపులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అక్కడ పోకిరీలు మద్యం తాగడమే కాకుండా ఇంకా ఎదుటి వారిపై దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? తాజాగా తిరుపతిలోని లీలామహల్ జంక్షన్ నుంచి అదేవిధంగా
కరకంపాడి వెళ్లి దారిలో ఉన్న అమెరికన్ బార్ లో మద్యం సేవించి కొంతమంది యువకులు అటుగా వెళ్తున్న ఆడవారిపైన అంటే అసభ్యకరంగా మాట్లాడుతూ కూడా వాళ్ళని హింసడం జరిగింది. అయితే దీన్ని గమనించిన అక్కడున్న స్థానికులు అదే విధంగా కొంతమంది పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. వెంటనే ఎవరైతే అక్కడ మద్యం సేవించి ఆకతాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. అయితే కొంతమంది అక్కడ ఎవరైతే ఆకతాయిలు మద్యం సేవించి బాటలు పగలగొట్టి అంటే నానా ఆగిని చేస్తా ఉంటే అక్కడ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కూడా స్పందించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదే చితకబాదిన విషయాలు మనం కూడా చూడాలి. అయితే మరోపక్క ముగ్గురైతే ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెతికి పట్టుకునేందుకు పోలీసులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే గత కొంతకాలం నుంచి ప్రశాంతంగా ఉన్న తిరుపతిలో ఇలాంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకోవడంతో ఒకసారిగా పోలీసులు కావచ్చు అదేవిధంగా తిరుపతి వాసులు ఉలిక్కిపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకి తిరుపతికి వచ్చి పోతుంటారు. ఇలాంటి ప్రశాంతమైన చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో తిరుపతికి వచ్చే భక్తులు కూడా భయప్రాంతులకు గురి అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు మనము. ఈ విధంగా మద్యం సేవించి అంటే ఆ బార్లో కావచ్చు అదేవిధంగా బార్లో మద్యం సేవించిన అనంతరం ఈ ఆకతాయిలు రోడ్ల మీదకి వచ్చి పాత్రలకు రోడ్ల మీద పగలగొట్టు కూడా ఇలాంటి ఘటనలు చూసేవారికి కూడా అక్కడున్న స్థానికులకు భయాందోళనకు గురి అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకునే బాధ్యత పోలీసుల పైన ఉంటాయి. అయితే పోలీసులు కూడా చూసి చూడట్టు అంటే బార్లు అదేవిధంగా వైన్ షాపులు ఏదైతే 10 గంటల వరకే తెరిచి ఉండాలి. కానీ కొంతమంది బార్లు 11, 12 అవుతున్నా కానీ తిరుపతిలో తెచ్చుకోవడం ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే తాజాగా ఏదైతే లీలామహల్ జంక్షన్ లోని అదేవిధంగా అమెరికన్ బార్ వద్ద ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అంతలో కాకుండా అక్కడ తరచూ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మహిళలు కూడా ఎక్కువ వెళ్తుంటారు. ఎందుకంటే నిత్యం ఎస్విసి కాలేజీ కావచ్చు అదేవిధంగా ఆ దారిలోనే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఎక్కువ ఉంటాయి. ఆ దారిలోనే ఎక్కువ కూడా స్టూడెంట్స్ కూడా వెళ్తుంటారు. అలాంటి చోట మద్యం సేవించి ఆకతాయిలు ఇలాంటి చర్యలు పాల్పడుతుండటంతో స్థానికులుగా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి కనిపోతుంది. ఇకనైనా పోలీసు అధికారులు స్పందించి అక్కడున్న అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాలి బాధ్యత పోలీసుల పైన ఉందని చెప్పుకోవచ్చు. కిరణ్, మీరన్నట్టు తిరుపతికి రోజు దాదాపు లక్షల మందిలో అక్కడ భక్తులు వస్తుంటారు, చాలా మంది తిరుగుతూ ఉంటారు. సో ఇంకా అక్కడ వచ్చే ప్రజలకైతే భద్రత కల్పించాల్సిన అవసరం పోలీసులపై ఎంతైనా ఉంది కదా. పోలీసులు ఇప్పటికైనా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టే అవకాశం ఉందా మళ్ళీ జరగకుండా? అదే స్థానికులు కావచ్చు అయితే తిరుపతికి వచ్చే భక్తులు కావచ్చు. ఎందుకంటే నిత్యం వేలాది మంది భక్తులు కిటకిటలాడే తిరుమల తిరుపతి ఈ విధంగా మద్యం మత్తులో కొంతమంది ఆగితాయిలు చేసే పనులకి తిరుపతికి వచ్చే భక్తులు కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి కనిపిస్తారు. కాబట్టి స్థానికులు పోలీసులు కోరుకునేది ఒకటే, ఈ మద్యం సంబంధించిన బార్లు కావచ్చు వైన్ షాపులు కావచ్చు ఎప్పుడైతే వాటిని తగిన సమయానికి మూసేయాల్సిందిగా ఉండడం వాళ్ళని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మద్యం షాపులు ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో అప్పుడు కూడా ఇలాంటి అవకాశాలు చోటు ఉండదు. కాకపోతే వైన్ షాపులు మూసేసిన తర్వాత కూడా లోపల నుంచి మద్యం షాపులు మందు అమ్మడం ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలోనే తిరుపతికి వచ్చే భక్తులు కూడా ఒకసారి భయప్రాంతులకు గురి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు పోలీసులు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బార్లు వాళ్ళకే కాదు ఆకతాయిల మీద కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే గతంలో ఉన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు కావచ్చు పూర్తి స్థాయిలో ఆకతాయిలు ఆగడాలు కట్టించేందుకు డ్రోన్ కెమెరాలతో కూడా అధునాతన టెక్నాలజీతో ఉపయోగించి ఎక్కడెక్కడ మద్యం సేవించే వాళ్ళు కావచ్చు అదేవిధంగా ప్యాకెట్ ఆడుతున్న వాళ్ళపైన నిఘా ఉంచి ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలతో వాళ్ళని చూపిస్తాను. అయితే ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన ఎస్పీ సుబ్బరాయుడు కూడా సేమ్ అదే విధంగా ఎప్పటికెప్పుడు ఆకతాయిలు ఆట కట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా ఉండాలంటే ఖచ్చితంగా పోలీసులు మాత్రం తీవ్ర స్థాయిలో దీని మీద చర్యలు తీసుకోవాలని మాత్రం స్థానికులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.